ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్క నిమిషం సార్. బాలా గారు వాష్రూమ్ కని వెళ్ళి కనిపించడం లేదు. కనిపించడం లేదా? విన్నారు కదా, బాలకృష్ణ గారు కనిపించడం లేదంట. అంటే ప్రెజెంటేషన్ ఇవ్వలేక వెళ్ళిపోయాడా, అసలు ప్రెజెంటేషన్ ఇవ్వలేడా? ఏం మాట్లాడుతున్నారు? ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోతే ఇక్కడ దాకా మేమెందుకు వస్తాం? ఎక్కడో ఏదో జరిగింది. సార్, ఒక 5 minutes టైం ఇస్తే మా అన్న ఎక్కడున్నా మేము తీసుకొస్తాం. సార్, ఒక 5 minutes మాకు టైం ఇవ్వండి. 5 minutesలో మేము బాలా గారిని తీసుకొస్తాం. బాలా గారు ఎక్కడున్నా తీసుకొచ్చి ప్రెజెంటేషన్ ఇస్తాం సార్. ప్లీజ్ సార్. సభాష్. అసలు మనిషే లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటి వరకు టెండర్లో జరగని అద్భుతాలు ఇప్పుడు చూస్తున్నాం. చూడండి ఆఫీసర్, ఎన్నాళ్లుగా ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో నంబర్ 1గా ఉన్నాను. ఆఫ్ కోర్స్ బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా పోటీ పడుతుందనుకోండి, కానీ ఇలా టైం అడిగి బాలకృష్ణ గారిని తీసుకొచ్చి ప్రెజెంటేషన్ ఇప్పిస్తాను అనంటే నేను నమ్మలేకపోతున్నాను. కాబట్టి ఇవన్నీ నమ్మద్దు. సెకండ్ ప్లేస్ లో కోడ్ చేసినటువంటి మా కంపెనీకి మీరు టెండర్ అనౌన్స్ చేయండి. మేము ప్రెజెంటేషన్ ఇస్తాం. సార్ ప్లీజ్ సార్, ఒక్క 5 minutes సార్. సరేనమ్మా, 5 నిమిషాలు అంటున్నావు కాబట్టి ఆ సమయాన్ని మీకు ఇస్తున్నా. ఐదు నిమిషాల్లో బాలకృష్ణ గారిని తీసుకురాకపోతే మీ టెండర్ని క్యాన్సిల్ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్న నీలవేణి గారే తన కంపెనీ తరపున ప్రెజెంటేషన్ ఇస్తారు. అలాగే సార్. ఆ బాలని మీరు తీసుకురాలేరు. ఈ టెండర్ నాకే దక్కుతుంది. అనయ్య, అనయ్య, బాలా గారు, బాలా గారు, అనయ్య, బాలా. బాలగారు, 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 బాలగారు లేవండి. బాలగారు, 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 బాలగారు లేవండి. బాలగారు కళ్ళు తెరవండి. సుందరి, ఏమైంది బాలగారు? సుందరి, నేనేంటి ఇక్కడున్నాను? బొమ్మలో ఉన్నానేంటి? బాలగారు, అదంతా తర్వాత చెప్తాను. మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది సుందరి. పదండి వెళ్దాం. లేవండి, రండి నెమ్మదిగా. ఈ డ్రెస్ కన్నయ్య, కన్నయ్య, అనయ్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. అనయ్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా. కన్నయ్య, నువ్వు ప్రెజెంటేషన్ బాగా ఇవ్వాలి.
సరేనా? సరే. రా. My name is Balakrishna. Balakrishna Group of Companies Chairman. My presentation is ఏంటి ఏదో చేస్తానని చెప్పి చివరికి మీ అన్నయ్యతో ప్రెజెంటేషన్ ఇప్పిస్తున్నావు. ఇప్పుడేం చేస్తావు? కంగారు పడకు. సార్ ఇదిగోండి సార్, తెచ్చావా? తీసుకోండి. ఇకెళ్ళు. ఏంటి బాక్స్? వాడి చిరకాల శత్రువు శత్రువా అంటే? బటర్ఫ్లైస్. వీటిని చూస్తే వాడి నోటి నుంచి మాట రాదు, గుండెలో ధైర్యం ఉండదు. మనిషి మనిషిలానే ఉండడు. వాడిలో పట్టలేని కోపం, ఉక్రోషం, ఆవేశం బయటకొచ్చి ఈ ప్రజెంటేషన్ అంతా అల్లకల్లోలం చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్కి, అలాగే చుట్టూ చూస్తున్న వాళ్ళకి వాడో పిచ్చివాళ్ళలాగా వాడికి వాడే చూపించుకునే ఒక దివ్య అస్త్రం. దీంతో ప్రజెంటేషన్ ఆగిపోద్ది, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఆలస్యం చేయకూడదు, పద. ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చేయబోయే కన్స్ట్రక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ప్రాజెక్ట్ పేరు బీకే ప్రాజెక్ట్స్, బాలకృష్ణ ప్రాజెక్ట్స్. ఇందులో ముందుగా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్, అలాగే మా ఓన్ ల్యాండ్స్ అన్నీ మేము కోట్ చేసిన అమౌంట్ ప్రకారం గవర్నమెంట్ ప్రైస్ ప్రకారమే ఆ ల్యాండ్స్ని వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తాం. అలాగే ఒక్కొక్క దాంట్లో A, B, C